అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జయ శ్రీమనారాయణ. అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసం తిరుప్పావై వ్రతంలో 11వ రోజు పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం. ఇప్పుడు పాసుర విన్నపం. கத்து கரவை களங்கள் பலகரந்து செத்தாத்திரல் அணிய சென்று செருச்செய்யோம் குத்தவொன்னில்லாத கோவலரதம் போர்க்கழியே புத்தரவல்கள் புன்மையிலே போதராய் சுத்தத்து தோள்மாள் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகிழ்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்தக்குறங்கும் பொருள் ஏலோரென் பாவாய். నిన్నటి పాసురంలో గోపబాలిక తనకు తాను కృష్ణుని కొరకు వదులుకొనగలదు, అట్లే ఆమె సిద్ధోపాయం కలది అని కూడా తెలుసుకున్నాం. ఈ రకంగా రోజు మేల్కొల్పబడుతున్న గోపికలందరూ పరమాత్మే ఉపాయమని నమ్మినవారు. తనను పొందించు సాధనము భగవానుడే అనే తత్వము, ఉపాయ తత్వమునందు ఉన్నారు వీరందరూ. ఈ పాసురంలో లేపబడుతున్న గోపిక కులములోను, గుణములోను, రూపములోను చాలా అందమైనది. కృష్ణుడు ఊరిలో అందరికీ ఎంత ఆదరణ కలిగినవాడో అలాగే ఈ గోపిక కూడా ఊరిలో అందరూ మన్ననలను పొందిన పిల్ల. కృష్ణుని పొందుటకు నేను వ్రతం చేయటం ఎందుకు, నన్ను పొందుటకు ఆయనే స్వయంగా వ్రతమును ఆచరించాలి అనేంత నిబ్బరం ఉన్న పిల్ల ఈమె వంశమున పెద్దలు కర్మనిష్ట గలవారు, స్వధర్మనిష్ట కలవారు. ఈ పాశ్రంలో ఈ గోపిక యొక్క సౌందర్యమును గోపికలు వర్ణించుచున్నారు. కృష్ణానుభవం అధికమైన ఈ గోపిక సౌందర్యము ఈమెను మేలుకొల్పుచున్న గోపికలకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. సౌందర్యము, శరీరనిష్ట కలది ఈమె. మేల్కొల్పుతున్న గోపికలు ఈమె శరీరము చూసి మురిసిపోతున్నారట. ఇక్కడ పరమాత్మకు తమ లోపల చూసుకుని ఉపాయం ఉన్నవారిని ఆశ్రయించినప్పుడు వారి ఆత్మగుణము పూర్తితో కలిగే అంతర్ సౌందర్యమే కాక బాహ్య సౌందర్యం కూడా మెండుగా ఉంటుంది వీరికి. ఆ పరమాత్మ యొక్క గుణములు ఆమెలో కనపడుట చేత ప్రీతి కలిగినది ఈ గోపికలకు. వెనుకటి పాసురం వలె ఈ పాసురంలో కూడా ఆళ్వార్ రూపం ఉన్న గోపికను మేల్కొల్పుతున్నారు. ఈ పాసురంలో మేల్కొల్పబడుతున్న ఆళ్వార్లు తిరుమంగై ఆళ్వార్లు. ఈ గోపికకు ఈ విధముగా మేల్కొల్పుతున్నారు. లేగదూడలు కలవి, దూడల వలె ఉన్నవి అగు ఆవుల మందలు ఎన్నింటికో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి యుద్ధము చేయగలిగిన వారును, ఏ విధముగా దోషములు లేనివారును అగు గోపాలకులమున వంశమును పుట్టిన ఓ బంగారు తీగ, అడవిలో నెమలి వలె అందమైన కేశములు కలదానా, రామ్మ. చుట్టములు, స్నేహితులు అందరూ కూడా నీ ముంగిట వద్దకు వచ్చి ఉన్నారు. అయినను నీవు ఆ కీర్తించుచున్న నామములు విని కూడా ఉలకక పలకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీవు ఈ రకముగా నిద్రించుటకు అర్థమేమో తెలుపుము అని ఈమె నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు మన ఆండాళ్ళు తల్లి మిగతావారు. ఈ పాశ్రంలో ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదాలు.